అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఒక 25 రోజులు చూసుకుంటే మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీ చేవెళ్ల పార్లమెంట్ కనుక చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్, మరి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి నిలబడ్డారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు మీడియా మిత్రులకు మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఏ పార్టీ బడుగైన వర్గాలకు కానీ గిరిజనులకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటింటికి చేరింది. అదేవిధంగా ఇంటింటికి నల్లలు వచ్చినాయి. అదేవిధంగా 24 గంటలు వచ్చినందుకు ప్రతి ఒక్క తెలంగాణలో సామాన్య ప్రజలు కూడా సంతోషంగా జీవనం గడిపిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కరెంటు కష్టాలు, నీటి కష్టాలు, అన్ని కష్టాలే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. మాకు రైతులం కాబట్టి రైతు బంధు కానీ రైతు బీమా కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మేము లబ్ధి పొందినాము. కానీ ఈ గవర్నమెంట్ ఉత్తగా 6 గ్యారెంటీలు చెప్పారు కానీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు లేదు. మా వెంకటాపూర్ తండాలో ఇప్పుడు ఒక బస్సు సౌకర్యం కూడా లేదు. ఒక ప్రయాణం కానీ బస్సు సౌకర్యం కూడా మాకు ఎలాంటి సౌకర్యం లేని విధంగా మేము జీవనం గడుపుతున్నాం. ఈ గవర్నమెంట్ను మభ్యపెడతాం, వీని పాతాళంలో తొక్కుతాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఎవరైనా కాసాని జ్ఞానేశ్వర్ వచ్చారు కాబట్టి ఆయన జడ్పీగా ఒక ఎమ్మెల్సీగా ప్రజా సమక్షేమానికి అంకితమైనటువంటి జీవితమైనది. అదేవిధంగా జ్ఞానేశ్వర్ 26 బీసీ కులాలకు కూడా ఏకం చేసినటువంటి ఉద్యమకారుడు, 96 కులాలకు ఏకం చేసినటువంటి ఉద్యమకారుడు, రథసారథి అతను. అందుకని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తాము. జ్ఞానేశ్వరరావు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వంతు ప్రయత్నము మేము చేస్తాము. ప్రతి ఒక్క గిరిజన తండాల్లో కూడా మేము ఇంటింటికి పోయి ప్రచారం చేసి జ్ఞానేశ్వర్కు బంపర్ మెజార్టీతో గెలిపించడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తామని మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము మా హామీలు ఏవైతున్నాయో మేము మొత్తం అన్ని అమలు చేస్తున్నాము, మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము, లేకపోతే సామాన్యులకి అందుబాటులో ఉంటున్నామని చెప్పంటారు. లేదు, ఇవన్నీ తప్పు మాటలు, అబద్ధాల మాటలు, మోసకారి మాటలు. కాంగ్రెస్ గవర్నమెంట్ది ప్రతి ఒక్కరు ఉద్యమం చేయడానికి సోయలేని ఒక రంజిత్ రెడ్డి కూడా పార్టీ మార్చిండు, రేవంత్ రెడ్డి కూడా సీఎం అయింది. కానీ తెలంగాణ గాలి ఎలాంటి ఉద్యమాలు చేయలేడు అతను. తెలంగాణకు అడ్డుకున్నాడు కానీ తెలంగాణ కావాలని అనుకోలేని వారికి స్థానం కల్పించిండు. రాజ్యాధికారం వచ్చిండు కానీ రాజ్యాధికారం కానీ తొంగలు తొక్కడానికి ప్రయత్నం చేస్తామంటే ఈ గవర్నమెంట్ ను పాతాళాల్లో తొక్కుతాం. మొత్తం మెజార్టీ రాకుండా, డిపాజిట్ రాకుండా మేమంతా ప్రయత్నం చేస్తాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, బీఆర్ఎస్ కు మాత్రం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. థ్యాంక్ యూ అన్న.